అయిన మనం ప్రేమించి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని కొద్దిగా ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు హగ్గై గ్రంథం చూడండి. హగ్గై గ్రంథం నుండి సంగతులు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాం. హగ్గై గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 775 పేజీలో ఉంటుంది. ఉన్నవారందరూ తీర్చండి. 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించడం సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైండగా మీరు సరమి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మైండ్ యువర్ సెల్ఫ్. దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. నా మందిరం పాడైపోయింది, మీరేమో సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తా ఉన్నారు. ఇలాగూ పరిస్థితి ఇంత దారుణంగా ఉండగా ఇలాగూ జీవించటం న్యాయమా, అవసరమా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి అంటాడు. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచానికి దేవుడు కేంద్రంగా ఉంచాడు. ప్రపంచానికే కేంద్రంగా ఉంచాడు. అయితే వాళ్ళు దేవుని పనిని, దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి గొప్ప నష్టాన్ని అనుభవించారు. ఇక్కడ నా మందిరము పాడైండుగా అనేది 2 అర్థాలు మనకు తెలియజేస్తాను. ఒకటి, వ్యక్తిగత జీవితం, హృదయంలో ప్రభువు నివసిస్తాడు. ఆత్మ సంబంధమైన మందిరం పాడైపోయింది. 2, అక్షరార్థంగా ఇజ్రాయేల్ దేశంలో దేవుని సన్నిధిలో వారు కూడుకుని దేవుని ఆరాధించే పరిశుద్ధ స్థలం పాడైపోయింది. కానీ వాళ్ళు మాత్రం మంచి సరంబ వేసిన ఇండ్లలో మంచి స్లాబ్ ఇళ్ళు కట్టుకొని అంతస్తులు కట్టుకొని అందులో నివసిస్తా ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. నా మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదని మీరు చెప్తా ఉన్నారు. అసలు మీకు ఈ గతి పట్టడానికి కారణం ఎవరు అంటే నేనే. ఏం గతి పట్టింది వాళ్ళకి అంటే, కొంచెం మీరు జాగ్రత్తగా నేను వాక్యాన్ని చూడాలి. 1:6 చూడండి. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసే సంగతులన్నీ కూడా వారి జీవితాల్లో దేవుని పనిని నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి సంబంధించినవి. దేవుడు వారికి ఇవ్వని పనిని వారు చేస్తా ఉన్నారు. ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేశారు. నంబర్ 1, 1:6 చూడండి. 1:6లో మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నాను ఆకలి తీరుకున్నది, పానము చేయుచున్నాను దాహం తీరుకున్నది, బట్టలు కప్పుకొనుచున్నాను చలి ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. 1, ఆహారం సంపాదించారు. 2, నీళ్లు సంపాదించారు. 3 బట్టలు సంపాదించారు. 4 డబ్బు సంపాదించారు. మొత్తం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నావు అన్నాడు. మీరు కష్టపడి సంపాదిస్తా ఉన్నారు, కానీ చినిగిపోయిన సంచిలో ఎవరైనా డబ్బులు వేస్తే తగిలించుకుని వెళ్తారా?
చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నవి. దానికి కారణం నేనే అలా చేశాను అన్నాడు. సహోదరులరా, సహోదరులరా, దేవుని పనిని నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో సంతోషంగా బ్రతకాలి అనుకోవటం అనేది ఒక విశ్వాసికి పెద్ద భ్రమది. రైట్ కాదు అది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేను ఎలా చేశాను. 9వ వచనం చూడండి. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండిన, మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టింది. విస్తారంగా కావాలని ఎదురు చూశారు, కొంచెం పండింది, దాన్ని ఆయన చెదరగొట్టాడు. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరమును పాడేండుగా మీరు మీ ఇండ్లను కట్టుకుంటూ త్వరపడు చేతనే కదా. దేవుని ప్రజలమైన మనం దేవుని మందిరాన్ని కట్టుకునే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, మందిరాన్ని కట్టే అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు కనికరిస్తాడు. 10వ వచనం కూడా చూడండి. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశము మంచు కొరకున్నది, భూమి పండకున్నది. భూమి పండకపోవటానికి, ఆకాశం మంచు కొరకపోవటానికి ఇంకా 11వ వచనం కూడా, నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యం విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనుల విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. నేనే మీకు క్షామాన్ని పుట్టించాను, అనావృష్టిని కలుగు చేశాను. మీరు కష్టపడి పనిచేస్తా ఉన్నారు, కానీ క్షామాన్ని, అనావృష్టిని మీరు అనుభవిస్తా ఉన్నారు. మనలో చాలా మంది బాగా పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తారు, సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఎందుకో తెలీదు, ఏమి ఉండవు. నెల అయ్యేసరికి మళ్ళీ అప్పులే. నేను విశ్వాసుల గురించి చెప్తున్నాను, లోకం గురించి కాదు. విశ్వాస జీవితంలో దేవుని పనిని నిర్లక్ష్యం చేసి సొంత పనులతో జీవితాన్ని, కాలాన్ని గడుపుకోవాలనుకునే వారికి దేవుడు చెప్పే పాఠం ఇది. నేను మీ జీవితాల్లో ఈ గొప్ప నష్టాన్ని కలిగించడానికి నేనే కారణం. దానికి రీజన్ ఓన్లీ వన్ రీజన్, మీరు నా పనిని నిర్లక్ష్యం చేశారు. నా మందిరాన్ని, నా మందిర సంబంధమైన పనిని మీరు నిర్లక్ష్యం పెట్టారు. ఇంకా ఈ భాగంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు 2:16 చూడండి. 2వ అధ్యాయం 16వ వచనం. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పల ధాన్యమే తేలుచున్నది. తీసుకున్న వాళ్ళని 50 కొలల తొట్టి ఎదుగు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ, కాటుకుతోనూ, వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. ఆయనను వీళ్ళు ఒకడును తిరిగి నా ఎదుకు రాలేదు. ఇదే యెహోవా. చాలా బాధేసే విషయం ఇది. వారు కష్టపడి సంపాదిస్తా ఉన్నారు, మొత్తాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, తెగులతో, కాటుకుతో, వడగండ్లతో కష్టార్జితం నాశనం అయిపోతా ఉంది. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? ఇంకా ప్రపంచంలో ఇంతకంటే దారుణమైన విషయం ఏదైనా ఉందా? కష్టార్జితం అంతా నాశనం అయిపోతా ఉంటే ఆలోచన చేయవా? నీ కష్టార్జితం అంతా నాశనం అయిపోతా ఉంది. చాలా బాధేసే విషయం ఏంటంటే, అయినా ఒక్కడు కూడా తిరిగి నా ఎదుగు రాలేదంటాడు. ఇంకా అంతేకాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు. 17వ వచనం చూడండి, 18వ వచనం లేక 19 చూడండి. కొట్లల్లో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజరు చెట్లైన, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయిన కదా అంటాడు. ఎంతవరకు చాలు. ఫలింపకపోయిన కదా, ఫలము లేదు వారి జీవితాల్లో. కష్టపడుతున్నారా? కష్టపడుతున్నారు. దివారాత్రులు కష్టపడతా ఉన్నారు, పని చేస్తా ఉన్నారు. దేర్ ఇస్ నో ఫ్రూట్. వారి జీవితాల్లో ఫలం లేదు. ప్రభు పిల్లలమైన మనం
ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మన మనసును దేవుని పని పైన కేంద్రీకరించాలి. మన మనసును దేవుని పని పైన కేంద్రీకరించే అనుభవంలోనికి నువ్వు వస్తే దేవుడు తప్పక కనికరిస్తాడు. అయితే ఈ భాగంలో మనం ఆశపడే సంగతి ఏంటంటే, ప్రభు కోరినట్లుగా వారు మార్పు చెందటానికి ఇష్టపడ్డారు. ప్రభు గద్దించినప్పుడు, చెప్పినప్పుడు మార్పు చెందడానికి ఇష్టపడ్డారు. సోదరులారా, ప్రపంచం అంతటి విషయంలో దేవుడు కోరుకునేది మార్పే. అందుకే ప్రభు చెప్పాడు, మీరు మారు మనసు పొంది స్వార్థ నమ్మండి, మారు మనసునకు తగిన ఫలం ఫలించండి. నువ్వు మార్పు చెందాలి అని ప్రభు కోరినప్పుడు నువ్వు మార్పు చెందటమే ముఖ్యమైంది. వారికి మార్పు చెందాలి అని చెప్పాడు, వారు మార్పు చెందడానికి ఇష్టపడ్డారు. 1:12 చూడండి, 1:12. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవా, 70 సంవత్సరం నుండి నీవు యెరూషలేము మీదను, క్షమించండి, హగ్గై గ్రంథం 1:12. షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, యెహోజాదా కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువ, శేషించిన జనులందరూ తమ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వర్తమానం విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, 2 మాటలు. వారి జీవితాల్లో వచ్చిన మొట్టమొదటి రిజల్ట్ ఇది. అదేంటంటే దేవుని మాట ఆలకించడం ప్రారంభించారు. ఓహో, నా కొరకు దేవుడు చెప్తున్న సంగతి ఇదా అని ఆలకించటం ప్రారంభించారు. 2, భయభక్తులు పూని వారు నిలబడ్డారు. దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది ముఖ్యమైనది ఇదే. ఎప్పుడైతే వారు ఆలకించడం ప్రారంభించారు. విశ్వాస జీవితంలో ముఖ్యమైన సంగతి ఏంటంటే, చాలా మంది వింటారు కానీ ఆలకించరంటే ఏదో వాక్యం వింటారు కానీ ఇది నా జీవితానికి సంబంధించింది, నాతో మాట్లాడాడు ప్రభు, నేను అప్పగించుకోవాలని ఆలకించడు. దేవుడు కోరుకుంటుంది నువ్వు ఆలకించాలని. నీ జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలకించాలని ప్రభు కోరుకుంటాడు. ఆలకించాలి, ఆలకించి ఆలోచించాలి. భయభక్తులు పూని నిలబడాలి. భయభక్తులు పూని వారు నిలబడ్డారు. నిలబడ్డ వెంటనే ప్రభు ఏం చెప్పాడంటే భలే ఆశ్చర్యం అనిపించింది. 13వ వచనం చూడండి. అప్పుడు యెహోవా దూత హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఎవరుగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా. ఆలకించి భయభక్తులు పూని వెంటనే ప్రభు చెప్పిన మాట, నేను మీకు తోడుగా ఉన్నాను, ఐఎమ్ విత్ యూ, నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రభు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది? చాలా సంతోషం కదా. నేను మీకు తోడుగా ఉన్నాను అంటూ 14వ వచనంలో చెప్పాడు. యెహోవా యూదా దేశపు అధికారి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన జనుల మనసును ప్రేరేపింపగా. సోదరులరా, ఆగిపోయిన కార్యాలు ఆశ్చర్యంగా దేవుడు గొప్ప కృపతో కనికరిస్తాడు. వారి మనస్సులను ప్రేరేపించాడు. ఎవరి మనసును? రాజు మనసును, ప్రధాన యాజకుని మనసును, ప్రజల మనసును. ఎప్పుడు నువ్వు ఆలకించే మనసు నీకుంటే దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఆలకించే మనసే నీకు లేదు, అసలు భయభక్తులు పోనవు, ఇంకా నీ మనవి కానీ నీ సంగతులు కానీ అసలు నిన్ను ఎలా ప్రేరేపిస్తాడు? ఒకటి ఆలకించే మనసు ఉండాలి, 2 భయభక్తులు కలిగి జీవించే. అవును ప్రభువా, ఈ విషయంలో నా తప్పే. ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? ఒప్పుకొని మళ్ళీ అలాగే జీవించడం కాదు. ఒప్పుకొని ప్రభువా, నువ్వు నాకు ఈ పని ఇవ్వలేదు, నువ్వు నాకు ఈ పని ఇచ్చావు, నీవు ఇచ్చిన పని నేను నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ఒప్పుకొని తిరిగిన అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు కనిపిస్తాడు. ఈ భాగంలో మనం గమనించే
ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే వారిని ప్రేరేపించటం దేవుడు ప్రారంభించాడు, వారి మనస్సులను ప్రేరేపించాడు. మీరు ఆలోచన చేయండి, దైవాత్మ ద్వారా మనసులు ప్రేరేపించబడితే పరిచర్య ఎలా ఉంటుందంటే అగ్ని వేసినట్టుగా ఉంటుంది. మార్పు కోరిన ప్రభు వారు మార్పు చెందారు. మార్పు చెందిన తర్వాత దేవుడు రెండవ అనుభవంలోనికి వారిని తీసుకుని వారిని ధైర్యపరిచాడు. మానవుడు ఎక్కువసార్లు కోల్పోయేది ఏంటంటే ధైర్యమే. అమ్మో ఈ పని వదిలేసి ఇట్లా వెళితే ఎట్లా. నేను కూడా సేవకు వచ్చేటప్పుడు, సేవకు పిలువబడేటప్పుడు 3 రోజులు చీకటి అనుభవించాను. 3 days. నెలకి 30,000 వస్తా ఉండే. ఈ డబ్బంతా వదిలిపెట్టేసి పరిచర్యకి వెళ్తే ఎట్లా అని 3 days చాలా గాఢాంధకారాన్ని, చీకటిని అనుభవించాను. ప్రభు 3 రోజుల తర్వాత మాట్లాడాడు, నిన్ను ప్రేమించి నీకు స్థితి ఇచ్చింది నేను కదా, కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని ప్రభు మాట్లాడిన తర్వాత వెంటనే లోబడి దేవుడికి విధేయత చూపడానికి ప్రభు కనికరించాడు. లోబడిన తర్వాత ఎట్లా అంటే పాత వస్త్రాన్ని తీసి పక్కన పడేసినట్లుగా దేవుడు అంతరంగంలో ఉన్న భయాన్ని, బాధను అంతా తొలగించాడు. లోబట్టు ముఖ్యమైంది. ఆలకించి వారు భయభక్తులు పూనారు. దేవుడు వారి ఏళ్ళ కనికరాన్ని చూపడానికి ఇష్టపడ్డాడు. అయితే ప్రభు తన పని విషయంలో, పనికి అప్పగించుకున్న ప్రజల విషయంలో వారిని ధైర్యపరిచాడు. వారిని ధైర్యపరచడం చూస్తాం. చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2:4 చూడండి. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ప్రభు చెప్పిన మాట ఏంటంటే ధైర్యం తెచ్చుకోండి. నాకు చిన్న డౌట్ వచ్చింది, నేను చెప్పే వర్తమానం మీకు వినిపిస్తుందా మంచిగా? వినిపిస్తుందండి. ఇక్కడ ప్రభు చెప్పిన మాట వారిని ధైర్యపరిచాడు. వాస్తవానికి వారికి ధైర్యం లేదు. ఎందుకంటే దేశం చించిన విస్తరాకు వలె, అంటే అన్ని తినేసి మడత పెట్టి నలిపి పడేసిన ఇస్త్రాకు వలె అయిపోయింది. ఏం ధైర్యం ఉంటుంది? ప్రభు వారితో మాట్లాడుతూ ముగ్గురితో మాట్లాడాడు. సింహాసనం పైన ఉన్న వారితో, మందిరంలో ఉన్న ప్రధాన యాజకులతో, ప్రజలతో. ధైర్యం తెచ్చుకోండి, నేను మీతో ఉన్నాను. ఐఎమ్ విత్ యూ. నేను మీతో ఉన్నాను. ధైర్యం తెచ్చుకోండి. భయపడద్దు. ధైర్యం తెచ్చుకోండి. వారిని ధైర్యం తెచ్చుకొని నేను మీతో ఉన్నాను అని చెప్పాను. ఇదే వచనం 4వ వచనంలో చూస్తాను. ధైర్యం తెచ్చుకోండి. ప్రపంచంలో ధైర్యాన్ని ఎక్కడ తెచ్చుకోగలం? దేవుని సన్నిధి లేకుండా ధైర్యంగా ఉండలేవు. దేవుని సన్నిధి ఉంటే ధైర్యంగా ఉండగలం. ధైర్యంగా ఉండడానికి కావాల్సింది గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. ప్రభు చెప్పాడు ధైర్యం తెచ్చుకోండి, నేను పని చెప్తున్నా, పని చేయండి. 1:8 చూడండి. పర్వతములెక్కి మ్రాణులు తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి. మీరు చేయాల్సిన పని ఇక్కడ 2 పనులు ఉన్నాయి. ఒకటి, పర్వతాలు ఎక్కాలి. 2, పర్వతముల అవతల మ్రాణులు ఉన్నాయి, వాటిని నరికి తేవాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పర్వతాలు ఎక్కే అనుభవం. అంటే
అంటే ప్రార్థనా జీవితం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. పర్వతానికి అవతలు ఉన్నాయి మ్రానులు, పర్వతాలకి యువతలు లేవు. నీకు మ్రానులు కావాలంటే ఖచ్చితంగా పర్వతం ఎక్కాలి. మందిరం కట్టాలంటే పర్వతం ఎక్కాలి. పర్వతాలు ఎక్కే అనుభవాలు మనలో చాలా మందికి లేవు. ప్రార్థన అనుభవాలు లేవు. ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు కోరుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. ఇదిగో పర్వతం ఎక్కి మ్రానులు తీసుకుంటండి. పర్వతం ఎక్కి అవతల మ్రానులు ఉన్నాయి, మ్రానులు తీసుకుంటారు. ఉదాహరణకి మీరు ఆలోచన చేస్తారని చెప్తున్నారు. పర్వతం ఎక్కడో వచ్చేసేటే ఎక్కావు, అమ్మయ్య అంటే ఎక్కేసరికి సగం ప్రాణం సాలిపోయింది. ఇప్పుడు పెద్ద మ్రానులు ఉన్నాయి. అంటే నేను మామూలుగా ఆలోచించి చెప్తున్నాను. బాధేసే విషయం ఏంటంటే కొంతమంది చిన్న చిన్న కత్తులు తీసుకుని వెళ్ళారు, లేకపోతే చిన్న గొడ్డలు ఒకటి తీసుకుని వెళ్ళారు. కొంతమంది షాకులు, కొంతమంది బ్లేడ్లు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న మ్రాను ఒక్కోటి దాని చుట్టుకొలత 6 మీటర్లు ఉంది, 7 మీటర్లు ఉంది, 8 మీటర్లు ఉంది. పెద్ద మ్రాను తీసుకెళ్ళిన ఆయుధాలకి తిరిగి అయ్యి చిన్న కత్తి తీసుకెళ్ళి చిన్న గొడ్డలు తీసుకెళ్ళి ఇప్పుడు నరుకుతాయి. ఒక మ్రాను నరకడానికి నీ జీవితకాలం పట్టింది. మన జీవితాల్లో ఇలాగే ఉన్నాయి. ఆయుధాలు కూడా ప్రభు ఇవ్వాలి. మన ఆయుధాలతో చాలాసార్లు పనిచేసి మ్రాణం తేవాలనుకుంటాం. నో. మన ఆయుధాలతో పనులవు సోదరులారా. మన ఆయుధాలతో ఎప్పటికీ పనులవు. నువ్వు పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తుండగా ఏ ఆయుధాన్ని ప్రభు నీకు ఇస్తాడో ఆయుధాన్ని ఉపయోగించి నువ్వు మ్రాణం తేగలవు. పర్వతం ఎక్కాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రభు ఆయుధాన్ని ఇస్తాడు. ప్రభు ఇచ్చిన ఆయుధంతో మ్రాణులు తేగలం. ప్రభు ఆయుధాలు ఇవ్వకపోతే మనం మ్రాణులు తేలేము. మన ఆయుధాలతో మ్రాణులు తేవటం సాధ్యం కాదు. అక్షరార్థంగా వారు పాత నిబంధన గ్రంథంలో చెట్లను నరికి రంపాలతో కోసి మ్రాణులు తీసుకుని వచ్చారు. దేవుని పిల్లలమైన మనం అది సాధ్యం కాదు. ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు పనిచేసే విధానం దగ్గర పర్వతాలు ఎక్కాలి, దేవుని పాదాల మీద పడాలి. దేవుడు నీకు ఆయుధాలు ఇస్తాడు. ఇచ్చిన ఆయుధాలతో నువ్వు మ్రాణులు తేగలవు. ఎంత పెద్ద మ్రాణులనైనా ఈజీగా తేగలవు. పాత నిబంధన గ్రంథంలో చూస్తా ఉన్నప్పుడు వారు మ్రాణులను కోసి నరికి కాలంలో పడేశారు. అవి కరెక్ట్గా యెరూషలేముకి వచ్చి చేరినాయి. ఆశ్చర్యం అనిపించింది. మందిరం పనిలో వాటిని ఉపయోగించాడు. దేవుడు ఆశ్చర్యంగా మనల్ని ఉపయోగిస్తాడు, వాడుకుంటాడు. పర్వతం లెక్కాలి, మ్రాణులు తీసుకుపోవాలి. 1:15 చూడండి. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషుకి ఏలుబడి 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరం పని చేయ మొదలు పెట్టారు. దేవుడు చెప్పాడు, చెప్పిన వెంటనే వారు పని చేయ మొదలు పెట్టారు. ఇంకా చూడండి, పని చేయ మొదలు పెడితే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు. నాకు టైం కూడా లేదు, సరే 5 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటా. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు పని చేయ మొదలుపెట్టిన దగ్గర నుండి, సోదరులారు చూడండి, దేవుని పని చేయ మొదలుపెట్టిన దగ్గర నుండి ఎప్పుడైతే దేవుడు వారిని బ్లెస్ చేయటం, ఆశీర్వదించడం ప్రారంభించాడు. నంబర్ 1 2:18 చూడండి. 2:19 కొట్లలో ధాన్యమునదా, ద్రాక్ష రసమైనను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లను ఫలింపకపోయింది కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. మీరు నా పని చేయటం మొదలు పెట్టారు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నంబర్ 1 బ్లెస్సింగ్, ఆశీర్వాదంతో వారి జీవితాలు ప్రారంభమైంది. నంబర్ 2 2:5 చూడండి.
2:5 ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడుతుంది. 2, నా ఆత్మ మీ మధ్య ఉన్నది అంటే నేను మీ మధ్య ఉన్నాను. 1 ఆశీర్వాదాన్ని ఇస్తాను. పని చేయ మొదలుపెట్టింది మొదలుకొని దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. 2, నేను మీ మధ్య ఉంటాను, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. రెండోది 3వ మాట చూడండి, 2:9 ఈ కడవరి మందిరం యొక్క మహిమను మునుపటి మందిరం యొక్క మహిమను పెంచునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. నా మహిమను ఈ స్థలంలో ఉంచుతాను. 1 నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 2 ఆశీర్వదిస్తాను. 2 నా ఆత్మ మీ మధ్య ఉంటుంది. 3 మహిమతో నింపుతాను. అసలు ఎంత ఆశ్చర్యం అంటే పని చేయటం మొదలు పెడితే ఓ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా? ఎస్, చేస్తానని వాగ్దానం చేశాడు. మహిమతో నింపుతాను నేను మిమ్మల్ని, నా గొప్ప మహిమతో నేను మిమ్మల్ని నింపుతాను. అంతేకాదు 9వ వచనం 2వ భాగం, ఈ స్థలమందు నేను సమాధానం నిలుపని అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. సమాధానాన్ని ఇస్తా. 1 ఆశీర్వాదాన్ని ఇస్తాను. నా ఆత్మను మీ మధ్య ఉంచుతాను. సొలొమోను కట్టిన మందిరం కంటే ఎక్కువైన మహిమ నేను మీకు ఇస్తాను. సొలొమోను కట్టిన మందిరం యొక్క మహిమ కంటే ఎక్కువైన మహిమను నేను మీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, మీతో నాకు సమాధానం ఉంటుంది. చాలా సార్లు కుటుంబాల్లో సమాధానం ఉండదు అనుకోండి. కొన్నిసార్లు చాలా మంచి అన్నం, మంచి కూర, పలావు లేకపోతే బిర్యానీ లాంటి వండుతారు, కానీ సమాధానం ఉండదు. ఎక్కడన్నా అక్కడే ఉంటుంది. ముఖం మార్చుకొని ఇటు కూర్చుంటా, ఇటు తిరిగి కూర్చుంటా, ఆయన ఇటు తిరిగి కూర్చుంటాడు. ఏదో పిల్లలు ఆ ముసలోళ్ళు తింటారు, ఇంట్లో ముఖ్యమైన వ్యక్తులు తినరు. ఎందుకని? దెర్ ఈజ్ నో పీస్. అక్కడ సమాధానం లేదు. చాలా సార్లు మన జీవితాల్లో ఈ అనుభవాలు లేవా? వండుకున్న అన్నం కంచాల్లోనే కడిగి కుర్తొట్లో పోసిన సందర్భాలు లేవా? శ్రేష్టమైన దాన్ని వండి అట్లా బయటపడేసిన సందర్భాలు ఉన్నాయా లేవా? ప్రభు అంటాడు, నేను ఒక్క దేవుని పని చేస్తే, మందిర సంబంధమైన పని చేస్తే, ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని దేవుని పనిని కట్టడం ప్రారంభిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూడండి. 1 నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నా ఆత్మ మీ మధ్య ఉంటుంది, నా మహిమని ఇస్తాను మీకు. 4 సమాధానం ఇస్తాను. ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది ఇంట్లో, ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది. సమాధానాన్ని కలిగి మనం పని చేయాలని మహిమగల దేవుడు ఇష్టపడతా ఉంటాడు. సమాధానం. ఈరోజు కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో దైవికమైన సమాధానం లేదు. పనిచేస్తున్నారు, యంత్రాల్లాగా పనిచేస్తూ ఉంటారు, యంత్రాల్లాగా కాపురాలు చేస్తూ ఉంటారు. అంతరంగంలో, హృదయాల్లో దైవికమైన సమాధానం లేదు. ఓ సోదరుడా, నీకు నాకు సమాధానం లేకపోవడానికి కారణం దేవుని వాక్యంలో చెప్పిన దైవికమైన సమాధానం ప్రభు నీకు ఇవ్వకపోవటమే. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నా పని చేయ మొదలుపెట్టిన దగ్గర నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నా ఆత్మ మీ మధ్య ఉంటుంది. 3
సొలొమోను కట్టిన మందిరం కంటే ఎక్కువైన మహిమను నేను మీ మధ్య ఉంచుతా, మీకు నాకు సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటుంది. దేవునితో సమాధానాన్ని కోల్పోయే పరిచర్య నువ్వు చేస్తా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? సమాధానాన్ని కలిగి ఉందాం. సమాధానాన్ని కలిగి ఉందాం. ఇది చాలా ముఖ్యమైనది, సమాధానం. తర్వాత మాట్లాడుతూ అంటాడు, 2వ అధ్యాయం 7వ వచనం, 5వ సంగతి జ్ఞాపకం చేస్తున్నా. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడ్డావు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారం నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అందరూ మీరు నా మందిరాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు అందరూ మిమ్మల్ని దోచుకొని వెళ్ళారు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తమ ఇష్ట వస్తువులు తెచ్చి మీకు ఇస్తారు. ఇది నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చే విషయం. ఓ ప్రభు, నువ్వు కష్టపడలేదు, నువ్వు సంపాదించలేదు, కానీ ప్రపంచ ప్రజలు తమ ఇష్ట వస్తువులు తెచ్చి నీకు ఇస్తారు. మనం ఎంత అవిధేయులం అంటే, ఎంత మూర్ఖులం అంటే, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తా ఉన్నాం. బతికేది ఎట్లా, జీవించేది ఎట్లా ఆలోచన చేయకు. ఇక్కడ దేవుడు అంటాడు, వెండి నాది, బంగారం నాది. వెండిని ఇస్తాను, బంగారాన్ని ఇస్తాను. ప్రపంచ ప్రజల ఇష్ట వస్తువులన్నీ నీకు ఇచ్చేటట్లు నేను చేస్తా. మన గురించి ఎక్కువ ఆలోచన చేస్తా ఉంటాం. అయితే నన్ను మన్నించండి, మన గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు. మన గురించి ఎక్కువ ఆలోచన చేయదు. ప్రభు గురించి, ప్రభు పని గురించి ఆలోచన చేద్దాం. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, ప్రపంచం దృష్టి అంత నువ్వు ఉండేటట్టు చేస్తాను, నేను చేస్తాను. ఒకసారి ఒక సోదరుడు ఇవి తెచ్చిచ్చాడు. ఏంటి బ్రదర్ ఎట్లా తెచ్చి? ఇక రాత్రంతా నువ్వే జ్ఞాపకం వస్తా ఉన్నాను, నిద్ర కూడా పట్టలేదు, అందుకే పొద్దున్నే వచ్చాను బయలుదేరి. నిద్ర లేకుండా చేస్తాడు. ఈ అనుభవాలు ఉన్నాయా? ప్రపంచ ఇష్ట వస్తువులన్నీ ఉడక నీకు అందించేటట్లు నేను చేస్తా. నువ్వేం భయపడకు, ఏం విచారపడకు. అయ్యో దేవుని పని చేయడానికి నేను అప్పగించుకుంటే నేను బతికేదట ఆలోచన చేయకు. నో. ప్రభు సాయం చేస్తాడు. ఇంకా ఈ భాగంలో జ్ఞాపకం చేస్తాడు, ఇష్ట వస్తువులను తేబడ్డు. అసలు ఇంకో పని చేస్తా నీకోసం. ఇది 5వ సంగతి. 6వ సంగతి 2:6 చూడండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినందుకుగా ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. తర్వాత 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోధాదేశపు అధికారియకు జెరుబ్బాబెలుతో ఇట్లను, ఆకాశమును, భూమిని, నేలను నేను కంపింప చేయుచున్నాను. ఆశీర్వాదాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, నా ఆత్మని ఇవ్వటమే కాదు, మహిమని ఇవ్వటమే కాదు, సమాధానాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, అన్ని జనులు ఇష్ట వస్తువులు తేవటం మాత్రమే కాదు, భూమిని, ఆకాశాన్ని కంపింపజేస్తాను. భూమిని, ఆకాశాన్ని కంపింపజేస్తాను. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నేను నీ కొరకు చేస్తాను. భూమిని, ఆకాశాన్ని కంపింపజేస్తాను. చాలా పెద్ద మాట, నేను నీకు వివరించలేను, మీరు ఆలోచించండి. భూమి, ఆకాశాన్ని కంపింపజేస్తాను. లాస్ట్ 7వ మాట చూద్దాం. 23వ వచనం, 2:23. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు ఏర్పరచుకుని ఉన్నాను. ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయంగరంగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ప్రపంచానికి నేను మిమ్మల్ని ముద్రయంగరంగా చేస్తా. ముద్ర ఉంగరంగా అంటే 3 దినాల్లో
రాజుల చేతిలో శాసనం చేయడానికి ముద్ర ఉంగరాలు ఉంటాయి. దాన్ని శిరాలో సీల్ వేస్తే ఇంకంతే, అయిపోయినట్టే. శాసనం నెరవేర్చబడినట్లు. దిక్కుముక్కు లేని వాళ్ళని పట్టుకుని ముద్ర ఉంగరంగా చేస్తాను అని వాగ్దానం చేయడం అనేది చిన్న విషయం కాదు. 7 సంగతులు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆశీర్వాదాన్ని ఇస్తాను. 2, నా ఆత్మనిస్తాను. 3, మహిమనిస్తా. ఎలాంటి మహిమ అంటే సొలొమోను కట్టిన దేవాలయం కంటే ఎక్కువైన మహిమనిస్తా. సహోదరులారా, మహిమనిస్తా. సమాధానం ఇస్తా. నాతో ఎల్లప్పుడూ మీకు సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటుంది. 5, అన్ని జనుల ఇష్ట వస్తువులన్నీ మీకు అందించబడతాయి. అన్ని జనుల ఇష్ట వస్తువులన్నీ నేనే మీకు అందిస్తా. వెండిని ఇస్తాను, బంగారాన్ని ఇస్తా. మీరేం భయపడద్దు, ధైర్యంగా పనిచేయండి. 6వ సంగతి, ఆకాశాన్ని భూమిని కంపింపజేస్తా. 7వ సంగతి, అసలు నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తా. నువ్వు లేకుండా ప్రపంచం నోరెత్తదు, కాలెత్తదు, చేయదు. అలా చేస్తా. దేవుని పనిలో ఇన్ని దీవెనలు ఉండటం ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించే సంగతి. మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుని అలాగే దేవుని పని చేద్దాం. వారు దేవుని పని చేశారు. దేవుడు వారి ఎడల కనికరాన్ని చూపించాడు. జెరుబ్బాబెలుతో ప్రభు చెప్పాడు, నువ్వు దాని మందిరం పునాది వేస్తావు, దాన్ని ముగింపు చేస్తావు. దాని ప్రారంభాన్ని నువ్వే చేస్తావు, దాని ముగింపును నువ్వే చేస్తావు. అలా చేశాడు. గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని పంపుతున్నాడు. అతి కృప మహిమ గల దేవుడు మన ఇలా విస్తరణ చేయగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాను. కనికరం గల తండ్రి, మమ్మల్ని ఇలాగూ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధల చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని నీ పరిశుద్ధ పాదములకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఇలాంటి దీవెన ఆశ్రయం ప్రపంచం మానవుణ్ణి చూడగలిగే కృపనిమ్మని యేసయ్య దీవెనను ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.